మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునకు స్తుతిగణ మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. గత కొన్ని దినములుగా మనం ధ్యానం చేస్తున్నట్లుగా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తా ఉన్నది అనే అంశం మీద మాట్లాడుతూ వస్తున్నాను. ఒక మాట మొదటిగా చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాన్ గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకుందుము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో మీ యొక్క వాక్యంను ధ్యానం చేయటకే సిద్ధపడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ఎవరైతే వినబోతా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో వాక్య భాగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ యొక్క హృదయము నీ మీద మరొక దోషారోపణ చేస్తున్నది. నీ హృదయము నీ మీద మరొక దోషారోపణ చేస్తా ఉన్నది. ఏంటి ఆ దోషారోపణ అంటే, యథార్థత కలిగినటువంటి జీవితం నీవు జీవిస్తున్నావా? యథార్థముగా నీ యొక్క ప్రవర్తన ఉన్నదా అని నీ యొక్క హృదయమును బట్టి, నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్న సమయంలో నీ యొక్క హృదయమా నీవు నన్ను నిందించకు, యథార్థతను బట్టి నన్ను నిందించకు, యథార్థవంతముగానే నేను జీవిస్తున్నాను అని నీ యొక్క హృదయానికి నీవు సమాధానం చెప్పుకోగలుగుతున్నావా? సమాధానం చెప్పుకోగలవా? నీ యొక్క హృదయముకు నీవు సమాధానం చెప్పగలవా? యథార్థత కలిగినటువంటి జీవితం నీవు జీవిస్తున్నావా? ఒకవేళ యథార్థత కలిగినటువంటి జీవితం జీవించకపోతే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తానే ఉంటది. నీ హృదయం నీ మీద ఎప్పుడు కూడా దోషారోపణ చేస్తూ ఉంటాయి. యథార్థత కలిగినటువంటి జీవితం జీవించాలి. ఒక మాట గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుట లేదు. దేవుని ఎదుట అబద్ధం ఆడకుండా తన యథార్థతను కాపాడుకుంటున్నాడు అపోస్తులైన పౌలు గారు. నీ యొక్క యథార్థత ఏ రీతిగా ఉన్నది? ఇక్కడ అంటున్నాడు చక్కటి మాట, దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుట లేదు. ఆయన అబద్ధం ఆడకుండా సత్యమునే పలుకుతున్నాడు కాబట్టి ఆయన యథార్థతను కాపాడుకొని దేవుని సన్నిధిలో చెప్తున్నా, నేను యథార్థంగా ఉన్నాను. మన యోబు గారు కూడా చక్కటి మాటలు అంటున్నారు, నా హృదయమా నా ప్రవర్తన అంతటి విషయమై నీవు నన్ను నిందించకు. మన హృదయంతో కూడా మనం చెప్పాలి, నా హృదయమా నీవు నన్ను నిందించకు, నేను యథార్థమైన జీవితం జీవిస్తున్నాను, నన్ను నిందించగాని నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరుచుకోవాలి. నీ యొక్క హృదయానికి నీవు సమాధానం చెప్పే రీతిగా నీవు సిద్ధపడాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చక్కటి మాట వ్రాయబడి, ఒకసారి చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. నేను అబద్ధం ఆడుట లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అనే దేవుడు ఎరుగును. ఆయన అపోస్తులైన పౌలు గారు అబద్ధం ఆడతలేడట అని ఎవరికి తెలుసట? నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు తెలుసు, దేవునికి తెలుసు అని అపోస్తులైన పౌలు గారు ఎంతో రూఢిగా చెప్తా ఉన్నారు. అనంటే తనకు యథార్థతను తను బహిర్గతం చేస్తా ఉన్నాడు. తన యథార్థతను తను కాపాడుకొని ఆ యథార్థతను బహిర్గతం చేస్తున్న ఆ యథార్థత ఎవరికి తెలుసట అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క యేసు యొక్క తండ్రి అనే దేవునికి తెలుసట. తనకు యథార్థత ఎవరికి తెలుసట? తండ్రి అనే దేవునికి తెలుసట. అంటే ఆయన ఏ రీతిగా యథార్థమైన జీవితం జీవిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అబద్ధం ఆడతలేడు, అబద్ధం ఆడకుండా తన యథార్థతను తను కాపాడుకుంటున్నాడు. నీవు ఆ రీతిగా ఉన్నావా? నీ యథార్థత నీ యొక్క యథార్థత నీ కుటుంబం వరకే పరిమితమా? నీ సమాజం వరకే పరిమితమా? లేక యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి అనే దేవునికి తెలుసా నీ యొక్క యథార్థత? నీ యథార్థత ఏ రీతిగా ఉన్నదో నీకు నువ్వు మొదటగా తెలుసుకోవాలి. ఎందుకొరకనంటే యథార్థమైన జీవితం మనం జీవించాలి. ఈ లోకంలో మనకి యాత్ర కొద్ది కాలమే, కొన్ని రోజులే మన యొక్క యాత్ర ఈ లోకంలో. ఆ కొద్ది రోజులు జీవించేటువంటి ఈ జీవన విధానంలో యథార్థత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒక అబద్ధం,
ఏదో ఒక అబద్ధం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రూఢిగా సెలవిస్తున్నారు ఏమని, నేను అబద్ధం ఆడుట లేదు, నేను అబద్ధం ఆడుట లేదు. తన యథార్థతను తను ఒప్పుకుంటున్నాడు. మనం యథార్థతను మనం ఒప్పుకుంటామా? మన ఇంట్లో గాని, మన సంఘములు గాని, మన దైవ సేవకుల ఎదుట గాని, మన పిల్లల ఎదుట గాని, మన సంఘ సభ్యుల ఎదుట గాని, సమాజంలో గాని, మనం పనిచేస్తున్న దగ్గర గాని మన యథార్థతను మనం ఒప్పుకుంటామా? మన చిన్న అబద్ధం కూడా ఆడకుండా మనం ఉండగలుగుతామా? మనకే మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకొరగానంటే నీ యథార్థతను బట్టి నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. నీ యథార్థత కలిగిన జీవితం జీవిస్తున్నావా అని. నీ యొక్క హృదయానికి నీవు సమాధానం చెప్పగలవా? నీ హృదయానికి నీవు సమ్మతిపరచగలవా? నీ యొక్క హృదయం నిన్ను నిందిస్తున్నది, దోషారోపణ ఎత్తిపడుతున్నది, నీ మీద ఒక ఆరోపణను తీసుకొస్తా ఉన్నటువంటి ఆ సమయంలో నీ యొక్క యథార్థమైన జీవితము ఏ రీతిగా ఉన్నది? ఆ యథార్థతను నీవు కాపాడుకోవాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా ఒక మాట కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. 51వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఒకసారి చదువుదామా? నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. దేవుడు ఏం కోరుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డ? నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే నీ నుండి సత్యాన్ని కోరుచున్నాడు, యథార్థతను తను కోరుచున్నాడు, యథార్థమైన జీవితాన్ని ఆయన కోరుచున్నాడు. ఒక సత్యమైన జీవితాన్ని దేవుడు నీ నుండి కోరుతున్నటువంటి ఆ సమయంలో నీవు సత్యం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నావా? యథార్థత కలిగినటువంటి జీవితము నీవు జీవిస్తున్నావు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యోహాను స్వార్థలో రాయబడుతుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అదే అబద్ధము మనల్ని స్వతంత్రులుగా చేయలేదు. అందుకొరకు అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, నేను అబద్ధం ఆడుతలేను, నేను సత్యమే పలుకుచున్నాను, నేను అబద్ధం ఆడుట లేదు, నేను సత్యమే పలుకుచున్నాను. ఆ సత్యం పలికేటువంటి విషయం ఎవరికి తెలుసాడంటే తండ్రి అనే దేవునికి తెలుసు అని అపోస్తలుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తున్నప్పుడు, మరి మన నుండి దేవుడు సత్యాన్నే కోరుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఆ దోషారోపణ చేస్తున్నటువంటి క్రమంలో నీ హృదయాన్ని నీవు సమ్మతిపరచాలి. నా హృదయమా, నా యథార్థతను బట్టి నీవు నన్ను నిందించకు అని నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరిచే రీతిగా నీవు సిద్ధపడాలని దేవుని లేఖనాల ఆధారంగా ఈ సమయంలో మీతో ఈ మాటలు చెప్తున్నాను. నిర్లక్ష్యం చేయకుండా మనకున్న కొద్దిపాటి జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుదాం. యథార్థతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుకొని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతుని యొక్క జీవితం ఏ రీతిగా ఉంటదంటే, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థత కలిగినటువంటి వాడు నిర్భయముగా భయం లేకుండా ప్రవర్తిస్తాడు. యథార్థవర్తనుడు పరిస్థితి ఆ రీతిగా ఉంటుంది. యథార్థత కలిగినటువంటి జీవితం జీవిస్తే భయం లేకుండా ఈ లోకంలో మనం జీవించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా, రాజుల ఎదుటికి వెళ్ళినా, అదే రీతిగా అధికారుల ఎదుటికి వెళ్ళినా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, నీవెక్కడికి వెళ్ళినా కూడా నీవు యథార్థవంతుడిగా ఉంటే, యథార్థంగా నీ యొక్క ప్రవర్తన ఉంటే నీవు నిర్భయముగా అనేక జనముల ఎదుట నీవు నిలబడవచ్చు. అదే రీతిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేయదు. నీ యొక్క హృదయము నిర్భయముగా ఉంటే, నీవు యథార్థముగా ప్రవర్తించినట్లయితే నిర్భయముగా నీవు ఈ లోకంలో జీవించవచ్చు. యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క హృదయము మన మీద దోషారోపణ చేస్తున్నాయి. నా హృదయమా, నన్ను నిందించకమ్మా, నేను యథార్థముగా జీవిస్తున్నాను, నిర్భయముగా నేను ప్రవర్తిస్తున్నాను, నీవు నన్ను నిందించకని నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరచుకో రీతిగా నీవు సిద్ధపడాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి ఆ సమయంలో దేవుడు కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు, నీ యొక్క యథార్థమైన జీవితం ఏ రీతిగా ఉన్నది, నీ యొక్క యథార్థమైన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదని దేవుడు నిన్ను అడిగినప్పుడు దేవునికి నీ సమాధానం చెప్పాలి. నీ హృదయానికి నీవు సమాధానం చెప్పాలి.
వాటన్నిటిని కూడా సమ్మతిపరిచినప్పుడే ఆ నిత్య రాజ్యంలో నీకు చోటు అనేది దక్కుతుంది. కాబట్టి తప్పకుండా నీకు యథార్థతను నీవు కాపాడుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు బ్రతకాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.